అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పెస్పాడ. ఈరోజు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఏదైతే తెనాలి రోడ్డు పైన ముగ్గురు యువకుల్ని పోలీసులు శిక్షించడం జరిగిందో వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే వారిపైన గంజాయి కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి, ఇంకా అనేక రకాల దోపిడీ ఇలాంటి కేసులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పైన నింద వేసే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత దళిత నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. దీనిపైన డిస్కషన్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సోదరా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంది ఈ తెనాలి ఇష్యూ పైన? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ యొక్క తెనాలి ఇన్సిడెంట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది ఈ ఇష్యూ పైన? సోదరా, పార్టీలకు అతీతంగా మనం సామాన్యులకి అండగా నిలబడాలి. ఏ ప్రభుత్వం అయినా అధికారంకి వచ్చిన తర్వాత మన పార్టీయా పర పార్టీ అని చూడకూడదు. సామాన్యుకి, సిటిజన్స్కి ఏదైనా ఇబ్బంది కలిగేది ఏమైనా జరిగితే డెఫినెట్గా పార్టీలకు అతీతంగా మనం వాళ్ళకి సపోర్ట్గా అండగా నిలబడాలి. ఇందులో ఇద్దరిది తప్పు అంటారు. మొదటగా కూటమిది ఎందుకు తప్పు, వైఎస్ఆర్సీపీ ఎందుకు తప్పు అంటే కూటమి ప్రభుత్వం ఆ పోలీసులు సస్పెండ్ చేసింది. దేనికి సస్పెండ్ చేసింది? అలా సస్పెండ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఆ సిటీ ఎవరైతే 3-4 కార్యకర్తలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జనాలు ఇబ్బంది పెట్టే విధంగా ఆ పోలీస్ కానిస్టేబుల్ కొట్టి అరాచకం చేసినప్పుడు ఆ పోలీసులు అండగా నిలబడి మా పోలీసులకే ఇంత గతి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి పోలీసులు దాని మీద చర్య తీసుకోవటాన్ని పార్టీలకు అతీతంగా మనం అభినందించాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది అంటే రేపొద్దున ఇలాంటి ఏమైనా జరుగుతాయి, రిమైనింగ్ పోలీసులు ఏమైనా ఉంటారు, మనకెందుకే మనం కొట్టినా తిట్టినా ఏమైనా అన్నా కానీ మళ్ళీ మన మీదకి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ప్రభుత్వం మనమే యాక్షన్ తీసుకుంటే వైసీపీ కూడా మనమే యాక్షన్ తీసుకుంటుంది. మనం ఏమి లేని అయిపోతాం, మనకెందుకు చూస్తూ ఉంటే సరిపోయింది కదా, ఎవరు బాధ వాళ్ళు పడతారు, ప్రజలు ఎవరు సాగు వాళ్ళు చేస్తారు, మాకెందుకులే అన్న విధానం, అన్న నేరేటివ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఆ యొక్క పోలీసులకి ప్రభుత్వం అండగా నిలబడాలి. వాళ్ళు ఎవరి కోసం కొట్టారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం కాదు కదా, ప్రజలకు హింసించిన వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమని అంటారు అన్న, అదేంది కోర్టులో తీసుకెళ్ళవచ్చు కదా, కోర్టు తీసుకెళ్ళి కోర్టు ముందు పెడితే కోర్టు శిక్ష చేసింది కదా, వీళ్ళు ఎందుకు కోర్టు యొక్క ఇదిని చట్టాన్ని చేతిలో తీసుకోవాలి అంటారు. చాలా విషయంలో చాలాసార్లు పోలీసులు కొట్టడం జరిగింది. మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు కానీ, ఎలక్షన్ టైంలో కానీ ఏమన్నా ఇదవుతున్నప్పుడు కొట్టడం, దండించడం కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మారతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఎందుకంటారు? మనిషి మాట చెప్పి అయ్యా ఇది మంచిది, ఇది చెడు, ఇలా చేయకూడదమ్మా, ఇలా చేసుకోవాలమ్మని నిన్ను కూర్చోబెట్టి 1-2-3 సార్లు చెప్తే నువ్వు మారతావు. అదే గేదె అయితే ఏం చేస్తుంది, అది మామూలుగా ఒకసారి చెప్తే ఎందుకు కదా, దానికి ఆనదు కదా, కరెన్స్కి 2 దెబ్బలు వేస్తే ఇంకా ఆ పొలంలోకి పక్క పొలంలోకి వెళ్ళకుండా ఉంటుంది. అవునా కదా? వీళ్ళ మీద దాదాపు 11 కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఒక శవాన్ని చంపి కలపడకుండా చేసిన కేసు ఉంది, గంజాయి కేసు ఉంది, చైన్లు లాక్కొని వెళ్ళిన కేసులు ఉన్నాయి. అంటే ప్రతి కేసులో వీళ్ళని జైల్లో పెట్టించినట్టు కదా. ప్రతి కేసులో కోర్టు దగ్గర ముందు తీసుకెళ్ళి కోర్టులో శిక్ష పడే విధంగా జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళే కదా. ఇందులో ఈ ముగ్గురు మీదే, వీళ్ళ మీదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కేసులు అయినాయి సోదరా. అంటే వీళ్ళకి తెలిసే 5 కేసులు, తెలియకుండా వీళ్ళు ఎన్ని చేసి ఉండొచ్చు? తెలియకుండా వీళ్ళు ఎన్ని చేసి ఉంచట్టు. వీళ్ళ ప్రభుత్వం ఉందని అండతో వీళ్ళ చాలా తప్పులు చేస్తే అందులో 5 తప్పులకి కేసులు పెట్టారు. ఇంకా ఎన్ని తప్పులు ఉండేవి అలాంటి. అవునా కదా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళపైన 5 కేసులు నమోదయ్యాయి. అవును. ఇప్పుడు మళ్ళీ ఒక కానిస్టేబుల్ పైన వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంకేస్ కానిస్టేబుల్ కి ఏదైనా ఉంటే పరిస్థితి ఏంటి? ఆ కానిస్టేబుల్ భార్య ప్రశ్నిస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శకు వచ్చారా, యువకులను పరామర్శిస్తున్నారు, ఓకే, అసలు వాళ్ళు దాడి చేసి ఉంటే నా భర్త చనిపోతే ఈ రోజు నా పరిస్థితి ఏంటి, నన్ను కదా పరామర్శించాల్సి చెప్పేసి ఆ భార్య ప్రశ్నిస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళ దగ్గర కాకుండా ఆ ముగ్గురిని పరామర్శించడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అదే మేము చెప్పేదే సోదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీరు కోర్టులో ప్రజెంటేషన్ చేయండి, జడ్జి గారు యాక్షన్ తీసుకుంటారు, మీకే సంబంధం అంటాడు. కొన్నిసార్లు చట్టం చూడాలి, న్యాయం చూడాలి, ధర్మం కూడా చూడాల్సిన డ్యూటీ పోలీసుల మీద ఉంది. ముమ్మాటికి పోలీసుల మీద ఉంది.
వీళ్ళు మారే వ్యక్తులైతే మొదటిసారి కేసు పోయినప్పుడు చైన్ దొంగతనం చేసినప్పుడు శిక్ష వేసి ఉంటారు కదా, జడ్జి గారు ఇది తప్పమ్మ ఇలా చేయకూడదని చెప్పుంటారు కదా, మరి అప్పుడు మారుండాలి కదా. లేదు, గంజాయి తరలేస్తా దొరికినప్పుడు మారుండాలిగా. ఆ గంజాయి తాగితే జనాల కుటుంబాలు నాశనం అయితే ఇది కరెక్ట్ గా ఆ రోజున మారాలిగా. నువ్వు ఒక మనిషిని చంపి శవాన్ని కలపడకం చేసావంటే అందులో కూడా నిన్ను జైల్లో పెట్టారంటే అప్పుడు నువ్వు మారుండాలిగా. ఇన్ని జరిగినా నువ్వు మారలేదంటే ఇంకెవరు యాక్షన్ తీసుకోవాలి? ఎవరు యాక్షన్? అందుకే పోలీసులు కొట్టారు. అందుకే ఇంత నేర చరిత్ర ఉంది కాబట్టి నువ్వు మారటం లేదు కాబట్టి నువ్వేమనుకుంటావు? మహా అయితే వీళ్ళు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అదేగా చెప్పేది. మహా అయితే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, 4 రోజులు 15 రోజులు ఉంటాం, బెయిల్ వచ్చింది మళ్ళీ బయటకు వస్తాం. అదేగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది. అదే ఆదర్శంగా వీళ్ళు తీసుకొని కనపడ్డ ప్రతి మహిళని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు కదా. అదే నీ భార్య మీద సోషల్ మీడియా కేసులు పెడితే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి జైలు చుట్టూ తిప్పించావు కదా. ఈ రోజు ప్రతి మహిళ నీ తల్లితో నీ చెల్లి అనుకుంటున్నావు కదా. మరి వాళ్ళు నీ తల్లి నీ చెల్లి అనుకుంటే అఫ్కోర్స్ వాళ్ళు అలా నువ్వు బయటకు గెంటేసినావు. కానీ నీకు నీ సమాజం మీద నీకు గనక ఉంటే వాళ్ళకి అలా జరిగినప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరిని ఇచ్చేయాలి? కానిస్టేబుల్ అతని డ్యూటీ అతను చేసినందుకు వాళ్ళ నిజంగా అతను కొట్టి చంపేస్తే ఎవరిదవుతారు? ఈరోజు కానిస్టేబుల్ జరిగింది సార్, రేపు సామాన్యులు జరగని నమ్మకం ఏంటి? మీరు హామీ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తారా? ఓ పని చేయండి, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నేను ఈ 3 వ్యక్తులకి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి చట్టపరం ఇది కాకుండా చర్యలు చేయరు, నాది నమ్మకం, వాళ్ళు చేస్తే నన్ను జైల్లో వేయండి అని చెప్పి హామీ ఇచ్చి వీళ్ళని బయట తీసుకొస్తాడా? ఈరోజు పరామర్శించాల్సిన ఎవరిని? ఆ మహిళలు పరామర్శించాలి. ఏమని పరామర్శించాలి? అమ్మాయి వీళ్ళు 3 నా కార్యకర్తలే, నా పార్టీ చెందిన వాళ్ళే చట్ట వ్యతిరేకమైన చర్యలు చేశారు, సో అలాంటి చర్యలు తీసుకుంది నా పార్టీ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నాను, నేను మీకు అండగా నిలబడుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందు కొంచెం మాట్లాడితే ఈరోజు ఆయన పెద్ద రికార్డు నిలబడేది. జనాలు జగన్మోహన్ రెడ్డి గారు మారారు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇప్పుడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు మారారని చెప్పేసి జనాలు ఆయన నిలబడేవారు. అలా కాకుండా నువ్వేం చేసావు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మరొక మాట కూడా అన్నారు. మరి ఇలాంటి వాళ్ళని కేసులుంటే 11 కేసులు ఉంటేనే నడి మీద కూర్చోబెట్టి కొడుతున్నారు, 26 కేసులు ఉన్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, మరి ఆయన కూడా రోడ్డు మీద పెట్టి కొడతారా అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ని ఎలా చూస్తున్నారు? రైట్, బాగానే మాట్లాడారు, కరెక్టే. మరి నీ మీద వాళ్ళ కేసులు ఉన్నాయి కదా, మరి నేనేం చేయాలి? కేసుల్లో రకాలు ఉంటాయి సోదరా, రకాలు ఉంటాయి. వీళ్ళు ప్రజా పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ షర్మిలమ్మ కానీ ప్రజా పోరాటాలు చేసి ఆ ఎదుర్కొన్న కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నాయి. కేసుల్లో రకాలు ఉండదా? ఇంకొకటి, వీళ్ళు దళిత కార్డు వాడుతున్నారు, వీళ్ళు చైన్ దొంగతనం చేసేటప్పుడు వీళ్ళకి అనిపించలేదా? అరే మనం దళితులమే, మన కులానికి ఒక గొప్పతనం ఉంది, మన కులము హేమీలు స్వాతంత్ర సమరయోధులు అంబేద్కర్ లాంటి మహానుభావులు పుట్టారు, మనం చైలు దొంగతనం చేయటం ఏంది అని వీళ్ళకి అనిపించలేదా? మర్డర్ చేయటం ఏంది, ఇది తప్పు కదా, ఒక ప్రాణాన్ని మనం తీసే రైట్ లేదు, ఎవరంటే కూర్చొని మాట్లాడుకో, వాళ్ళకి మనం కూర్చొని మాట్లాడుకోవాలని అనే ఇంగిజ్ఞానం ఈ కుర్రాళ్ళకు ఉండాలి కదా. మరి ఉందా? విచక్షణ వదిలేసి రాక్షసుల్లాగా వీళ్ళు చేసిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మారలేదా ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి అవసరం ఉంది. ఇంకొక చిన్న సందేహం సోదరా, ఇంకొక చిన్నది మనం చెప్పదలుచుకున్నాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, అది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన నమ్మే పరిస్థితి దాదాపుగా ఎవ్వరికి లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఒక గంజాయి కేసులో ఇరుక్కున్నోడిని, ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నోడిని, ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇరుక్కున్నోడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చి వాళ్ళు దేశంలో యొక్క స్వాతంత్ర సమరం కోసం పోరాడారు, వాళ్ళ దేశభక్తులు, వాళ్ళు ఒక ట్రస్టులు పెట్టేసి చదువు ఫ్రీ ఎడ్కి ఇలాంటి గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన వాళ్ళు అని చెప్పి ఈరోజు బయటకు వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా. అంటే ఇండైరెక్ట్గా ఈయన ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బరి తెగించండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచొద్దు, మీరు మర్డర్లు చేయండి, మానభంగాలు చేయండి, చైన్లు నొక్కేసేయండి, ఇళ్లను ధ్వంసం చేయండి, దొంగతనాలు చేయండి, నేను మీ దగ్గరకు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తున్నాను వాళ్ళకి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచించుకోవట్లా? మీ యొక్క మంచితనం కాదు, అది చాతగానితనం వల్ల మీరు పోలీసులు సస్పెండ్ చేశారు. మేమైతే పోలీసు సన్మానం చేసేవాళ్ళం, ఎస్ మీరు మంచి పని చేశారని చెప్పి పోలీసు మీద సన్మానం చేసేవాళ్ళం. కానీ పోలీసులు సస్పెండ్ చేయడం ఏంటి? వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఒక ఎంపీని నువ్వు తీసుకెళ్ళి జైలు వేసి కొట్టించినప్పుడు నీకేం అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? అప్పుడు నేనేం చేయాలి? దళిత కులంలో పుట్టి ఆ రోజు వివక్ష ఉన్నా కానీ
చదువుకొని ఒక గొప్ప జీవితం ఆ యొక్క సమాజంలో హోందాగా బతికిన సుధాకర్ అనే డాక్టర్ గారిని నువ్వు నరి రోడ్డు మీద చొక్కా లేకుండా హింసించావు కదా, ఆ రోజు వాళ్ళ కుటుంబం యొక్క ప్రాబ్లం ఫేస్ అయ్యేదా? అరే మా కుటుంబం ఏంది, మేము డాక్టర్ కులంలో పుట్టిన వాళ్ళు, డాక్టర్ వృత్తి చేస్తున్నాం, మాకు ఇలాంటివి తీసుకొస్తే మా యొక్క మా యొక్క మనస్పర్ధ ఇది రావాలని వాళ్ళకి అనిపించదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వాళ్ళ చెల్లి ఇది అవుతుంది, వాళ్ళ తల్లి ఇది అవుతుంది, వాళ్ళ మౌనోభావాలు దెబ్బతిని అంటే చదువుకున్న సమాజంలో గొప్పగా బతికే వ్యక్తుల మౌనోభావాలు దెబ్బతింటే గతి లేదు, గతి తెప్పించి వీళ్ళ గవర్నమెంట్లో ఇతర మనోభావాలు దెబ్బతింటే మనం ఇది కావాలంట. రైట్, ఫైనల్గా ఈరోజు జగన్ పరామర్శని ఒక్క మాటలో ఏం చెప్తారు? జగన్ రెడ్డి మారాడు ఆ యొక్క రాక్షసానందానికి, ఆయన యొక్క కక్షల కార్పణ్యానికి ఇప్పటికీ స్టిల్ సపోర్ట్గా నిలబడుతున్నాడు. అదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కంఠపదంగా చెప్తాను. అదే సిచ్యువేషన్లో వైఎస్ఆర్కి కనుక బతికుంటే అలాంటి ఉన్మోకల్ని రోడ్డు మీద తన్నుకుంటే తీసుకెళ్ళమని చెప్పేవాడు. అది ఇద్దరు నాయకులకు డిఫరెన్స్.